హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి టిప్తో అయితే వచ్చేసాను నేను. ఇది నాకే డౌట్గా నేను యూస్ చేస్తున్నాను స్టార్టింగ్, అందుకే ఇన్ని రోజులు వీడియో పెట్టడం కుదరలేదు. అండ్ ఇది వర్క్ అయింది అని తెలిసిన తర్వాత నేను మీకు వీడియో పెడదామని వెయిట్ చేశాను. అండ్ నేను రిజల్ట్ చూశాను, అందుకోసమే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇవి ఏం లేదు, రైస్ వాటర్, జస్ట్ అప్పటికప్పుడు కడిగిన వాటర్ అయినా లేకపోతే ఫర్మెంటెడ్ వాటర్ అయినా పర్లేదు. ఈ వాటర్ ఏంటంటే మనం మార్నింగ్ ఈవినింగ్ రైస్ కడుక్కున్నవి ఒక పక్కన పెట్టి ఈవినింగ్ మనం ప్లాంట్స్కి వాటర్ పోస్తాం కదా, అలా ఆ వాటర్ పోసేవి నార్మల్ వాటర్ పోయకుండా ఈ రైస్ కడిగిన వాటర్ వీటిల్లో నేను ఓన్లీ డైరెక్ట్గా రైస్ కడిగిన మొత్తమే కాకుండా కొంచెం ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేస్తాను, దాన్ని డైల్యూట్ చేసినట్టు ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి నేను ఎవ్రీడే మోస్ట్లీ ఇవే వాటర్ పోస్తున్నాను. నేను ఇంకా అసలు ఆ సాయిల్లో ఎలాంటి ఫుడ్ కానీ ఏం వేయలేదు. కొంతమంది ఏంటంటే బలం కోసం ఏవేవో వేస్తూ ఉంటారు కదా, నేను ఏది వేయలేదు. అండ్ నాదేంటంటే బేసిక్గా చాలా చిన్న కుండీలు, నేను బలం సరిపోవట్లేదు, అందుకే నేను పోయినసారి లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టాను కదా నాకు టొమాటోస్ అన్నీ మంచిగా రావట్లేదు అనేసి. నేను చాలామంది అడిగితే ఏం చెప్పారంటే నీకు బేసిక్గా బలం ఎక్కువ సాయిల్ లేదు కాబట్టి బలం సరిపోవట్లేదు అని చెప్పారు. సర్లే ఎందుకు ఇది ఒకసారి ట్రై చేద్దాము అనేసి చేశాను. నేను ఎవ్రీడే ఇవే వాటర్ పోస్తున్నాను మోస్ట్లీ. అండ్ నిజంగా నేను అస్సలు నమ్మలేను, నేనేం మార్చలేదు కూడా సాయిల్ కూడా. నాకు మంచిగా చిల్లీస్ పడ్డాయి, టొమాటోస్ పడ్డాయి, అసలు అంత మంచి గ్రో అవుతుంది. మరి ఇది మేబీ అది పండే టైంలో వచ్చి పండుతుందా లేకపోతే నేను పోసే వాటర్ వల్లే వస్తుందా అనేది అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంతే.